నమస్కారం. సనాతన్ సాగా స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సముద్ర మంథన్ పార్ట్ 1 వీడియోలో నేను కవర్ చేసిన స్టోరీ ఏంటంటే అసలు సముద్ర మంథన్ అనేది ఎందుకు జరిగింది, దేవుళ్ళు అసురులు కలిసి క్షీరసాగర మంత్రం ఎందుకు చేశారు అనేది. దాని తర్వాత హలాహలం బయటికి వచ్చిన తర్వాత మహాశివుడు ఆ హలహలాన్ని తన గొంతులోకి తీసుకొని పార్వతీదేవి అది అతని బాడీ లోపలికి శరీరం లోపలికి పోకుండా ఆపినందుకు తనకి కంఠంలో ఉండిపోయినందుకు మహాదేవుని నీలకంఠుడు అంటారు. సో దాని తర్వాత స్టోరీలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సో హలహలం అనేది వెళ్ళిపోయిన తర్వాత సముద్రంలోకించి 14 దివ్యమైన రత్నాలు బయటికి వచ్చాయి. ఫస్ట్ రత్నం ఏదైతే సముద్ర మంత్రం నుంచి హలాహలం తర్వాత బయటికి వచ్చిందో అది కామధేను ఆవు. కామధేను ఆవుని సురభిగుడు అంటాము. కామధేను ఆవుని ఎలాబొరేట్ స్టోరీ మనకి భగవాన్ పరశురామ్ స్టోరీలో తెలుస్తుంది. కామధేను ఎందుకు ఫేమస్ అంటే కామధేను ఒక కోరికలని నెరవేర్చే ఆవు, అంటే విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ. సో కామధేను ఆవు ముంగట మీరు ఏమైనా కోరుకుంటే ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో అందుకే దేవతలు కానీ అసురుల దగ్గర ఉంటే ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దురుపయోగం అయ్యే ఛాన్సెస్ ఉంటుందని బ్రహ్మదేవుడు ఋషిమునులకు సమర్పించాడు కామధేను ఆవు. సో అది ఫస్ట్ రత్నం. సెకండ్ రత్నం అయితే బయటికి వచ్చిందో కామధేను తర్వాత ఉచ్చైశ్రవాస్ అనే ఒక 7 తలలున్న గుర్రం అన్నమాట. ఉచ్చైశ్రవాస్ ని ద కింగ్ ఆర్ గాడ్ ఆఫ్ హార్సెస్ కూడా అంటారు మన మైథాలజీలో. సో బేసిక్ గా ఫస్ట్ రాజా బాలి, ఎవరైతే అసురుల రాజు బాలి ఉండో అతనికి ఇచ్చారు. దాని తర్వాత ఫ్యూచర్ లో అయ్యే కొన్ని యుద్ధాల తర్వాత ఇంద్రుడు మళ్ళీ క్లెయిమ్ చేసుకున్నాడు ఉచ్చైశ్రవాస్ ని తన గుర్రం, తన మౌంట్ లాగా. థర్డ్ రత్నం వచ్చేసి మనకి ఐరావతం. ఏదైతే మన స్టోరీ స్టార్టింగ్ లో చెప్పుకున్నామో ఇంద్రుని వాహనం ఐరావతం ఏం చేస్తుందో అది కూడా శాపం వల్ల మాయమైపోయినుండే. సో అది కూడా వెళ్ళింది 3వ రత్నం లాగా సముద్ర మంత్రం నుంచి. అది ఆబ్వియస్ గా ఇంద్రుందే కాబట్టి ఇంద్రుడు తన సొంత ఐరావతం మళ్ళా తిరిగి తీసేసుకున్నాడు. ఐరావతం తర్వాత బయటికి వచ్చిన ఇంకో రత్నం ఏంటంటే కౌస్తుభమణి. సో శ్రీ మహావిష్ణుని మీరు ఎప్పుడైనా ఫోటోలో కానీ అబ్జర్వ్ చేసి ఉంటే తను ఒక మణి ధరిస్తాడు, అదే కౌస్తుభమణి. సో ఈ రత్నం ఎప్పుడైతే బయటికి వచ్చిందో సముద్ర మంత్రం నుంచి శ్రీ మహావిష్ణు తన సొంతం చేసుకున్నాడు కౌస్తుభమణిని. కౌస్తుభమణి తర్వాత బయటికి వచ్చింది కల్ప వృక్షం, అంటే విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీని దేవుళ్ళు తన సొంతం చేసుకున్నారు, ఇంకా స్వర్గంకి తీసుకెళ్లారు. సో ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ విష్ ఫుల్ఫిల్లింగ్, అంటే దేవుళ్ళకి ఏం అవసరం ఉన్నా వాళ్ళకి గ్రాంట్ చేస్తుంది ఈ కల్ప వృక్షం. సో ఇది చాలా ఫేమస్, దీని రిలేటెడ్ చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్ లో వీలైతే కల్ప వృక్షం గురించి నేను ఒక స్టోరీ చేస్తాను. కల్ప వృక్షం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన రత్నం పారిజాత చెట్టు. సో పారిజాత చెట్టు కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. పారిజాత చెట్టు ఒక బేసిక్ గా ఫ్లవరింగ్ ట్రీ అన్నమాట. సో జాస్మిన్ కూడా అంటారు పారిజాతంని. సో అది ఎప్పటికీ పూలతో నిండి ఉంటది. సో ఇది కూడా దేవుళ్ళు వాళ్ళ సొంతం చేసుకొని స్వర్గంకి తీసుకెళ్లారు పారిజాతంని. నెక్స్ట్ సముద్ర మంథనం నుంచి బయటికి వచ్చారు అప్సరాలు, రంభ, ఉర్వశి, మేనక. సో వీళ్ళు గంధర్వుని ఎంచుకున్నారు వాళ్ళ భర్తల్లాగా. కాకపోతే దేవరాజు ఇంద్రుని కోర్టులో అప్సరాలు ఉంటారు, రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ. సో దేవుళ్ళకి చెందారు అప్సరాలు. ఫైనల్ గా అప్సరాల తర్వాత శ్రీ మహాలక్ష్మి బయటికి వచ్చింది. సో గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, గాడెస్ ఆఫ్ గుడ్ లక్. దీనివల్ల దేవుళ్ళ పవర్ అంతా క్షీణం అయిపోయిందో. సో లక్ష్మీదేవి బయటికి వచ్చిన తర్వాత తను శ్రీ మహావిష్ణుని తన భర్తలాగా స్వీకరించింది. సో ఒక్కసారి లక్ష్మీదేవి బయటికి వచ్చిన తర్వాత లోకంలో ఉన్న స్త్రీ మొత్తం తిరిగి వచ్చేసింది. సో ఫార్చ్యూన్ అనేది తిరిగి వచ్చేసింది. సో దాంతోనే చాలా మంది దేవుళ్ళకి ఎంతో కొంత వాళ్ళ గ్లో, వాళ్ళ పవర్, వాళ్ళ ఎనర్జీ కొంచెం రిటర్న్ వచ్చేసింది. లక్ష్మీదేవి తర్వాత సముద్ర మంత్రం నుంచి బయటకు వచ్చింది వరుణి. వరుణి అంటే గాడెస్ ఆఫ్ వైన్ అండ్ ఇంటాక్సికేషన్, అంటే మత్తు. సో మత్తులో తేలుతూ ఉండడం దేవుళ్ళకి మంచిది కాదని అసురులకి వరుణి సమర్పించారు. కాకపోతే ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు దేవతలకు కూడా తను అవైలబుల్ ఉండాలి అని ఒక చిన్న ఒప్పందం శ్రీ మహావిష్ణు చేసి అసురులకు అప్పగిస్తారు వరుణిని, ద గాడెస్ ఆఫ్ వైన్. వరుణి తర్వాత చంద్రుడు బయటకు వచ్చాడు సముద్ర మంత్రం నుంచి. సో చంద్రుడు మనకు తెలిసిందే శివుని తల మీద ఉంటాడు. శివుడు క్లెయిమ్ చేసుకున్నాడు చంద్రుడిని. నెక్స్ట్ బయటికి వచ్చింది పంచజన్య, అంటే
శ్రీ మహావిష్ణువు చేతిలో మీరు చూసే ఉంటారు ఒక కాంచ్ షెల్ ఉంటది, దాని పేరు పంచజన్య. సో అది కూడా సముద్ర మంథనం నుంచి బయటికి వచ్చిందే. సో అది బయటికి వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు క్లెయిమ్ చేసుకున్నాడు పంచజన్యని. నెక్స్ట్ బయటికి వచ్చింది శారంగ. సో శారంగ అనేది చాలా మందికి తెలియదు కానీ శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న బౌ అంటే ధనుషు. సో శారంగ కూడా బయటికి వచ్చింది సముద్ర మంథనం నుంచి. ఇవన్నీ రత్నాలు అయిపోయిన తర్వాత ఫైనల్ గా సముద్ర మంథనం నుంచి బయటికి వచ్చారు ధనవంతరి. ధనవంతరి ఎవరంటే దేవుళ్ళకి ఫిజిషియన్ అనొచ్చు, డాక్టర్ అనొచ్చు. సో ఆయన ఫాదర్ ఆఫ్ ది ఆయుర్వేద కూడా అంటారు ధనవంతరిని. సో ఆయన తన చేతిలో అమృతం కుండని తీసుకొని సముద్ర మంథనం నుంచి బయటికి వచ్చారు. సో ఈ అమృతం వాళ్ళ కళ్ళ ముంగట కనిపించగానే అసురులు వాళ్ళ దేవుని వెంబడి ఏవైతే ఒప్పందం ఉందో అది మర్చిపోయారు. అసురులు కొంచెం మంది ఆ కుండను తీసుకొని అక్కడికించి పారిపోయారు. సో దాని తర్వాత దేవుళ్ళందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుని అడిగారు, ఈ ఒప్పందం మర్చిపోయి వీళ్ళు ఇలా చేసేసారు, వాళ్ళకి అమృతం చెందితే మళ్ళీ వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ పవర్ దేవుళ్ళకి రిటర్న్ రాదని. సో అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెప్పారు, నేను మీతోని ప్రామిస్ చేశాను, మీకు ఆశ్వాసనం ఇచ్చాను, సో అమృతం దేవుళ్ళకి మాత్రమే చెందుతుందని. తను మోహిని అవతారం ఎత్తాడు. మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అసురుల దగ్గరికి వెళ్ళారు. సో అప్పుడు మోహిని రూపంలో ఉన్నప్పుడు తను అమృత కుండని అసురుల దగ్గరికి తీసుకొని నేను మీకు వంచుతాను, దేవుళ్ళకి ఇంకా మీకు సమానంగా వంచుతాను అనే పాయింట్ తోని అందరు దేవుళ్ళకి శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచేశాడు. కాకపోతే ఒక్క అసురుడు దేవుని అవతారం ఎత్తుకొని ఆ కొంచెం అమృతాన్ని తన లోపల తీసేసుకుంటాడు. కాకపోతే అది తన బాడీలోకి వెళ్ళక ముందే దేవుళ్ళు పాయింట్అవుట్ చేశారు ఇతను అసురుడు దేవుళ్ళ రూపంలో ఉన్నాడని. సో ఆ టైంలో శ్రీ మహావిష్ణువు తన మోహిని అవతారం నుంచి ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేసి, సో ఏ అసురుడు అయితే అమృతము డిస్గైస్ రూపంలో మారువేషంలో తాగుతాడో తను శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో 2 భాగాల కిందికి కట్ చేసేస్తాడు. కాకపోతే అమృతం తీసుకున్నందుకు తను చావాడు. ఇంకా మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే రాహు ఇంకా కేతు అనే స్టోరీ. ఈ అసురుడే ఎవరైతే మనము నవగ్రహాలలో పూజిస్తామో. సో రాహు అండ్ కేతు స్టోరీ ఈ పర్టికులర్ అమృత మంత్రం స్టోరీతోని రిలేటెడ్ ఉంది. సో ఇవి సముద్ర మంత్రం నుంచి మనకు బయటికి వచ్చిన 14 రత్నాలు. అమృతం గ్రహించినందుకు దేవతలకి వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంకా పవర్ రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళ అసురులతో అయ్యే యుద్ధంలో గెలుస్తారు. సో ఇది సముద్ర మంత్రంది కంప్లీట్ స్టోరీ. పార్ట్ 2 దీంతో ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి. కమెంట్ సెక్షన్ లో మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే, ఇంకా వేరే స్టోరీస్ నేనేమైనా చెప్పాలి అని మీరు అనుకుంటే కమెంట్ సెక్షన్ లో నాకు ప్లీజ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ తో వీడియోని షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం ఛానల్కి వచ్చారంటే ఇంకా ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్ లో నేను అప్లోడ్ చేసి మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సనాతన్ సాగా స్టూడియోస్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.